నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో పిల్లలు శ్వాస తీసుకోలేకపోతున్నారా? మందులతో పాటు కాఫీ, టీ తాగుతున్నారా? గుండెపోటు రెండోసారి వద్దు. తక్కువ కోతతో కీలు మార్పిడి సాధ్యమేనా? ఇంకా హెల్త్ టిప్. నవమాసాల ప్రయాణం తర్వాత పసిబిడ్డ కేర్మనే ఏడుపు ఇంటిల్లిపాదిని ఆనందంలో ముంచెత్తుతుంది. ఇక అమ్మ ఆనందానికైతే అవధులు ఉండవు. అయితే నెల నిండకుండానే కాన్పైనప్పుడు, బిడ్డ తక్కువ బరువుతో పుట్టినప్పుడు ఆ పసికందుకు మన లోకంలో అడుగడుగున సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు తగినంతగా అభివృద్ధి చెందకపోవడంతో బిడ్డకు తగినంత ప్రాణవాయువు అందని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఊపిరి తీసుకోవడానికి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. పురిటి బిడ్డల్లో కనిపించే శ్వాస కష్టాలకు కారణాలు, వాటికి చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆక్సిజన్ మనకు ప్రాణాధారం. మనలోని కణకణానికి, అణువణువుకు ఊపిరిని అందించేది ఈ ఆక్సిజనే. ఈ ప్రాణవాయువే లేకపోతే మనకు జీవితమే లేదు. వాతావరణంలో ఉన్నది 5% లోపే అయినా ప్రపంచంలోని ప్రాణికోటిని బతికిస్తున్నది ఈ ప్రాణవాయువే. అమ్మ కడుపులో ఉన్నప్పుడు బొడ్డుతాడు, మాయ సాయంతో తల్లి రక్తం నుంచి పిండానికి నిరంతరంగా ప్రాణవాయువు అందుతూ ఉంటుంది. కాన్పయ్యాక పసిబిడ్డ కేర్మనే ఏడుపుతో ఊపిరితిత్తుల పని మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి పసిబిడ్డ తనకు తానుగా తొలి శ్వాస నుంచి ఆక్సిజన్ని తీసుకోవటం మొదలవుతుంది. ఇంత కీలకమైన ప్రాణవాయువు విషయంలో పసిబిడ్డకు ఒక్కోసారి అనుకోని అవాంతరాలు ఎదురవుతుంటాయి. అమ్మ గర్భంలో ఉన్నప్పుడు మన లోకంలోకి వచ్చిన తొలి గంటల్లో చాలినంత ఆక్సిజన్ అందని పరిస్థితి ఎదురవుతుంటుంది. దీంతో మెదడుకు సరిపడినంత ప్రాణవాయువు అందక సమస్యల తాకిడి పెరుగుతుంటుంది. పసిబిడ్డకు శ్వాస కష్టం వెనక రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ వంటి కారణాలు ఉంటాయని చెబుతున్నారు డాక్టర్. రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటే మామూలుగా పుట్టిన పిల్లలు వెంటనే ఏడుస్తారు. ఆ ఏడవడం వల్ల వాళ్ళకి బ్రీతింగ్ అన్నది మొదలవుతుంది. సో యూజువల్లీ ఫస్ట్ 10 నిమిషాల నుండి 15 నిమిషాల టైంలో నార్మల్ బ్రీతింగ్ అన్నది పిల్లల్లో వచ్చేస్తుంది. కొంతమంది పిల్లలకి ఈ బ్రీతింగ్ తీసుకోవడం వల్ల చాలా ఇబ్బంది వచ్చి ఆయాస పడుతూ ఉంటారు. కొంతమందికి శ్వాస తీసుకునేటప్పుడు శబ్దం వస్తుంది, కొంతమందికి రిట్రాక్షన్స్ వస్తాయి. అంటే పక్కటెముకలు మజిల్స్ హెల్ప్తో వాళ్ళు బ్రీతింగ్ తీసుకుంటారు. ఇలాంటి కండిషన్స్ ఉంటే మనం రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉందని చెప్పి అనుకోవచ్చు. నెలలు నిండకుండా పిల్లలు పుట్టారంటే వాళ్ళ ఊపిరితిత్తులు ఆ నెలకి అనుసంధానంగా ఎదుగుతాయి. సో అలా ఇమ్మెచ్యూర్ బేబీస్లో సర్ఫాక్టెంట్ అన్నది సాధారణంగా రిక్వైర్డ్ అమౌంట్లో ఉండదు. అలాంటి పిల్లలకి ఈ రెస్పిరేటరీ డిస్ట్రెస్ అన్నది ఉంటుంది. అలాంటి పిల్లలకి మనం సర్ఫాక్టెంట్ అన్నది బయట నుండి ఊపిరితిత్తులోకి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నెలలు నిండిన పిల్లల్లో కూడా ఇలా ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. తల్లికి ఏమైనా ఉమ్మనీరులో ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకుంటే తల్లికి ఏమన్నా డయాబెటీస్ ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నా ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ ఊపిరితిత్తులతోనే కాదు, గుండెలో ఇబ్బందులున్నా, పొట్టలో పేగులకు ఇబ్బంది ఉన్నా, బ్రెయిన్లో ఇబ్బందులున్నా, రక్తం సరైన మోతాదులో లేకపోయినా, ఎనీమియా ఉన్నా, ఏమన్నా సెప్సిస్ ఉన్నా సరే ఈ రెస్పిరేటరీ డిస్ట్రెస్ అన్నది నవజాత శిశువుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. పసిబిడ్డకు శ్వాస కష్టాలు ఎదురవడానికి వెనక ఇటు తల్లి వైపు నుంచి అటు బిడ్డ వైపు నుంచి కూడా చాలా కారణాలే కనిపిస్తాయి. ముఖ్యంగా నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తులు సరిగ్గా అభివృద్ధి చెంది ఉండవు. దీంతో వారిలో సర్ఫాక్టెంట్ అనే ఒక పదార్థం తక్కువగా ఉంటుంది. ఇక నెలలు నిండిన తర్వాత పుట్టిన పిల్లలు అమ్మ కడుపులో ఉన్నప్పుడు పొరపాటున విరేచనాన్ని మింగినప్పుడు కూడా ఊపిరితిత్తుల్లో మెకోనియం ఆస్పిరేషన్ అనే సమస్య ఏర్పడుతుంటుంది. దీంతో కూడా పసిబిడ్డకు శ్వాస కష్టాలు పెరుగుతుంటాయి. ఇక గర్భిణీ దశలో తల్లికి హై బీపీ, షుగర్ వంటి సమస్యలు తలెత్తినప్పుడు, ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు, ఉమ్మనీరు ఎక్కువగా పోయినప్పుడు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో బాధపడినప్పుడు, గుండె జబ్బు కూడా ఉన్నప్పుడు చంటిబిడ్డకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇక తల్లికి ఏ సమస్యలు లేకపోయినా కొన్నిసార్లు బిడ్డ బరువు ఎక్కువగా ఉన్నప్పుడు, సిజేరియన్ అయినప్పుడు కూడా పసిబిడ్డకు ఊపిరి సరిగ్గా అందని పరిస్థితులు ఎదురవుతుంటాయి. యూజువల్గా బేబీస్కి ఫస్ట్ ఫ్యూ అవర్స్లోనే మనకి రెస్పిరేటరీ డిస్ట్రెస్ అన్నది వస్తుంది. సాధారణంగా పొట్టలో ఉన్నప్పుడు పిల్లలు ఊపిరితిత్తులో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. పుట్టిన తర్వాత ఊపిరితిత్తులో ప్రెషర్ తగ్గుతుంది. ఇదంతా ట్రాన్సిషన్ అంటారు. కొంతమంది పిల్లలకి నిమిషాల్లోనే ఈ ట్రాన్సిషన్ జరిగిపోతుంది. కొంతమంది పిల్లలకి ఇది గంటలు పట్టచ్చు, కొంతమంది పిల్లలకి రోజులు పట్టచ్చు. సో ఆ ట్రాన్సిషన్ని బట్టి ఈ రెస్పిరేటరీ డిస్ట్రెస్ డిలే ట్రాన్సిషన్ అని అంటారు. కొంతమంది పిల్లలకి ఊపిరితిత్తులో ఉమ్మనీరు అట్లాగే ఉండిపోయి ఉంటుంది. మామూలుగా నవజాత శిశువులు పుట్టంగానే ఏడుస్తారు. ఆ ఏడ్చే ప్రెషర్కి ఊపిరితిత్తులో ఉన్న ఫ్లూయిడ్ అంతా క్లియర్ అయిపోతుంది. కొంతమందికి ఇలా క్లియర్ అవ్వడానికి టైం పడుతుంది. సో 2 నుండి 3 రోజులు టైం పడుతుంది. సో ఆ పిల్లలకి కూడా ఈ TTNB అంటారు, ట్రాన్సియంట్ టెకిప్నియా ఆఫ్ న్యూ బార్న్.
సో వీళ్ళు ఎలా ఉంటారంటే రెస్పిరేషన్స్ మామూలుగా 60 సార్లు నిమిషానికి తీసుకోవడం నార్మల్ ఈ నవజాత శిశువుల్లో. మోర్ దెన్ 60 తీసుకుంటున్నారంటే మనం రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉందని అనుకోవాలి. అలా కాకుండా ఏమన్నా సౌండ్ వస్తుందా ఊపిరి తీసుకుంటున్నప్పుడు, లేదంటే ముక్కులు ఎగరేస్తున్నాడా లేదా డొక్కలు ఎగరేస్తున్నాడా, ఇలాంటివి చూసుకోవాలి. ఈ విధంగా డొక్కలు ఎగరేయడం కానీ ముక్కులు ఎగరేయడం కానీ నాయిజీ బ్రీతింగ్, గ్రంటింగ్ కానీ ఇలాంటివి ఏమన్నా వస్తున్నాయి అంటే కనుక మనం రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉందని నిర్ధారణ చేసుకుంటాము. దానితో పాటు మనం ఎక్స్రే తీయించుకోవాలి, లంగ్స్ ఎక్స్రే ఒకటి తీపించుకోవాలి. అండ్ బ్లడ్లో గ్యాస్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉంది, కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ ఎంత ఉంది అని ఈ పరీక్షలన్నీ చేసుకొని మనం నిర్ధారణ చేసుకోవాల్సి వస్తుంది. చంటి బిడ్డకు ఊపిరి సరిగ్గా అందనప్పుడు డొక్కలు ఎగరేస్తుంటారు. మాటిమాటికి ఎక్కువసార్లు శ్వాస తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఒకటే మూలుగుతుంటారు. చూడ్డానికి నీరసంగా కనిపిస్తుంటారు. అమ్మ స్తన్యాన్ని అందించినా పాలు తాగలేకపోతుంటారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు బిడ్డ శరీరమంతా నీల రంగులోకి మారిపోతుంటుంది. ఇలాంటప్పుడు అత్యవసరంగా చికిత్సను అందించాల్సి ఉంటుంది. బిడ్డకు ఊపిరి అందనప్పుడు సాధారణ రక్త పరీక్షలతో పాటు ఏబీజీ, ఎక్స్రే వంటి పరీక్షలు చేస్తారు. నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు, నెలలు నిండిన తర్వాత పుట్టిన పిల్లలకు ప్రత్యేకంగా స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. వాటి సాయంతో డాక్టర్లు ఊపిరితిత్తుల్లో సమస్య తీవ్రతను అంచనా వేసి తదనుగుణంగా చికిత్సను మొదలు పెడతారు. ఈ ట్రీట్మెంట్ అన్నది మనం వయసును బట్టి ఆధారపడి ఉంటుందండి. నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకి స్వతహాగా లంగ్స్ అనేది ఇమ్మెచ్యూర్గా ఉంటాయి. సో మనం ఆ లంగ్స్ని విచ్చుకునేలాగా చేయడానికి ప్రెజర్ సపోర్ట్ పెట్టాలి. ఆ రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఎట్లా ఉంది, తక్కువ శాతం ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా అని చెప్పి. మోడరేట్గా ఉందంటే మనం డెలివరీ రూమ్లో ఇచ్చుకునే సీపాప్ ఒకటి పెట్టుకొని చూడొచ్చు. అప్పుడు కూడా తగ్గట్లేదు అంటే కనుక మనం బేబీని ఐసీయూకి షిఫ్ట్ చేసుకొని సీపాప్ మిషన్ అన్నది పెట్టుకొని ఎక్స్రే చూసుకొని బేబీ క్లినికల్ కండిషన్ చూసుకొని ఎంతవరకు ఆక్సిజన్ అవసరం పడుతుంది చూసుకొని ఊపిరితిత్తులు విచ్చుకోవడానికి కావాల్సిన మందు సర్ఫాక్టెంట్ అన్నది ఇవ్వాల్సి వస్తుందా లేదా అన్నది చూసుకొని అది ఇవ్వాల్సి వస్తుంది. లేదు నెలలు నిండిన పిల్లలకి ఇలా రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉందంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్ గల కారణాలు ఊపిరితిత్తులేని ఇబ్బంది ఉందా, లేదా సెప్సిస్ ఉందా, సెప్సిస్ ఉంటే యాంటీబయాటిక్స్ పెట్టుకోవాల్సి వస్తుంది, లేదా వేరే ఇతరత్ర గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయా, బ్లడ్లో ఇన్ఫెక్షన్లు ఉన్నాయా, ఇవన్నది కూడా మనం ఒకదానికొకటి చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. పసిబిడ్డ ఊపిరి అందక ఇబ్బంది పడుతున్నప్పుడు సాధారణంగా ఐసీయూలో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు నిరంతరాయంగా ఆక్సిజన్ అందించేందుకు సీపాప్ పెడతారు. ఊపిరితిత్తులు త్వరగా అభివృద్ధి చెందడానికి, వ్యాకోచించడానికి వీలుగా బయట నుంచి సర్ఫాక్టెంట్ అనే పదార్థాన్ని ఇంజెక్షన్ల రూపంలో అందిస్తారు. నెలలు నిండిన పిల్లల విషయంలో ఊపిరితిత్తులో చేరిన విరేచనాన్ని తొలగించడంతో పాటు సీపాప్, అవసరమైతే వెంటిలేషన్ పెడుతుంటారు. ఇక నెలలు నిండకుండానే పురిటి నొప్పులు మొదలైనప్పుడు తల్లికి యాంటీనేటల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్లను 4 మోతాదుల్లో ఇవ్వడం వల్ల సర్ఫాక్టెంట్ పదార్థం తగినంత మోతాదులో పెరుగుతుంది. దీంతో పుట్టబోయే పిల్లల్లో ఊపిరితిత్తులు బాగా అభివృద్ధి అవుతాయి. ఇక గర్భిణీ దశలో తరచుగా డాక్టర్ని కలుస్తూ అవసరమైన పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు ఆలస్యం చేయకుండా వాటికి చికిత్స తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పసిపిల్లల్లో శ్వాస కష్టాల్ని తెచ్చిపెట్టే సమస్యల్ని చాలా వరకు నివారిస్తాయి. హెల్త్ న్యూస్ మీకోసం. భోజనం చేశాక కాఫీ, టీ తాగడం మనలో చాలా మందికి అలవాటు. అలాగే మందు బిళ్లలు మింగాక కొంతమంది కాఫీ, టీలను తాగుతూ ఉంటారు. నిజానికి ఈ అలవాటు ఏమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు జర్మనీలోని వర్ట్స్బర్గ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. మిగతా మందుల మాట ఎలా ఉన్నా యాంటీబయోటిక్ మందుల్ని వాడుతున్నంత కాలం కాఫీ, టీలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరమని వారు చెబుతున్నారు. టీ, కాఫీల్లో ఉండే కెఫీన్ రసాయనం యాంటీబయోటిక్స్ ప్రభావాన్ని తగ్గించడం లేదని, దానికి బదులుగా బ్యాక్టీరియాని బలంగా మారుస్తోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా టీ, కాఫీల్లోని కెఫిన్ రసాయనం బ్యాక్టీరియాలోని ర్యాబ్ అనే ప్రత్యేక జన్యువును ప్రేరేపిస్తుందట. ఆ జన్యువు యాంటీబయోటిక్స్ మందుల్ని తట్టుకునేంతగా బ్యాక్టీరియాను శక్తిమంతం చేస్తోందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఇలాంటప్పుడు ఒక యాంటీబయోటిక్ పనిచేయటం లేదని, అంతకన్నా శక్తిమంతమైన దాన్ని ఇచ్చినా ఆశించిన ఫలితం ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి యాంటీబయోటిక్స్ కోర్సు తీసుకుంటున్నన్ని రోజులు కాఫీ, టీలకు దూరంగా ఉండటమే మేలని, అప్పుడే ఆ మందులు ప్రభావవంతంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఒకసారి గుండెపోటు వస్తేనే కష్టం, అలాంటిది మరోసారి వస్తే? ప్రతి 5 మందిలో ఒకరికి 5 ఏళ్ల కాలంలో రెండోసారి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని చెబుతారు డాక్టర్లు. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. గుండెపోటుతో గుండె లయ తప్పడం, హఠాత్తుగా గుండె స్తంభించడం వంటి ప్రాణాపాయ ముప్పులు కూడా పొంచి ఉంటాయి. మరి రెండోసారి గుండెపోటు రాకుండా నివారించుకోవటం ఎలా? ఇందుకు జీవనశైలి మార్పులు బాగా ఉపయోగపడతాయి.
రెండోసారి గుండెపోటు ముప్పును తప్పించే జీవనశైలి జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి గుండెపోటు వచ్చిన తర్వాత గుండె కండరం అనేది దెబ్బతింటుంది. దానిలో కొంతవరకు ఒక 2 నెలలు లేదా 3 నెలల్లో రికవరీ అనేది కొంత మనం చూస్తాం. కానీ అందులో ఏదైతే హార్ట్ కండరం ఉంటుందో అది దెబ్బతినడము, కొంత స్కారింగ్ అంటే ఒక దానిపైన సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి వయబిలిటీ లేకుండా ఉండటం అనేది జరుగుతుంది. దానిపైన రెండవసారి అటాక్ వచ్చినప్పుడు ఇంకా గుండె కండరం అనేది ఇంకా దెబ్బతినడము, దాని ద్వారా వచ్చేటువంటి కొన్ని విషమ పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల రెండవసారి గుండెపోటు అనేది సాధ్యమైనంత వరకు రాకుండా మనం చూసుకోవాలి. మామూలుగా ఏముందంటే ఒకసారి గుండెపోటు వచ్చిన తర్వాత 10 మందిలో ఒకళ్ళకి 100 రోజుల లోపల మళ్ళీ రెండో గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీనికి కారణాలు అనేకంగా ఉండొచ్చు. ఒకటేంటంటే ముందు గుండెపోటు వచ్చిన తర్వాత వాళ్ళకి మనం ఏవైతే మందులు చెప్తామో ఆ మందులను వాళ్ళు సరిగ్గా తీసుకోకపోవడం. రెండవది మనం కొలెస్ట్రాల్ అదుపు చేయడానికి కూడా మనము స్టాటిన్స్ అనే మందులు ఇస్తాము. స్టాటిన్ సరిపోకపోతే దానికి ప్రత్యామ్నాయంగా వేరే మందులు కూడా వచ్చాయి. ఇవి కూడా ఏంటంటే మళ్ళీ రెండోసారి గుండెపోటు రాకుండా చాలా మటుకు అదుపు చేస్తాయి. అంతేకాకుండా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి హై బ్లడ్ ప్రెషర్ కానీ, లేకపోతే హై బ్లడ్ షుగర్ కానీ, లేకపోతే స్మోకింగ్ కానీ, ఓవర్ వెయిట్ ఉండటము, సెడెంటరీగా ఉండటము, ఇట్లాంటి అన్ని కారణాలు కూడా మనం కనుక వాటిని పట్టించుకోకపోతే రెండవసారి హార్ట్ అటాక్కు దారి తీసే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఒకటి. రెండవది ఏంటంటే ఆల్రెడీ ముందు గుండెపోటు వచ్చినప్పుడు ఎవరికైతే స్టెంట్ విధానం ద్వారా చికిత్స జరిగిందో వాళ్ళకు కూడా ఆ స్టెంట్ లోపలనే ఒక్కొక్కసారి మళ్ళీ బ్లాకేజ్ ఏర్పడటం, అక్కడ కూడా ఈ బ్లడ్ థిన్నర్స్ వాడకపోతే రెండవసారి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కొలెస్ట్రాల్, షుగర్ కంపల్సరీ చెక్ చేసుకోవడం, బ్లడ్ ప్రెషర్ ఉందా లేదా తెలుసుకోవడము. కొన్ని న్యూ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి హోమోసిస్టిన్ ఉంటుంది, అదేమైనా ఉందా, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇవి అయిన తర్వాత నార్మల్గా ఈసీజీ ఎకో కానీ, ట్రెడ్మిల్ టెస్ట్ కానీ ఇవి చేయడం వల్ల కూడా మనకు కొంత అవగాహన అనేది వస్తుంది. అట్లాగే భోజన విషయంలో కూడా చాలా మటుకు జాగ్రత్తలు తీసుకోవాలి. హై కొలెస్ట్రాల్ డైట్ లేకుండా ఉండటము, తర్వాత మనం ఇండియన్స్లో ముఖ్యంగా సౌత్ ఇండియన్స్లో హై కార్బోహైడ్రేటెడ్, దీనివల్ల కూడా మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం, డయాబెటీస్ త్వరగా రావడం జరుగుతుంది. అందువల్ల కార్బోహైడ్రేట్ కొంత మోతాదు తీసుకొని ప్రోటీన్ పెంచడము, ఫ్యాట్ కంటెంట్ కొంచెం తగ్గించుకోవడము, ఆహారంలో ఈ విషయాలు కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే వ్యాయామం కంపల్సరీ, తప్పకుండా ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల కూడా ఏంటంటే ఏమైనా చిన్న చిన్న బ్లాక్స్ ఉన్నా కూడా కొలాటరల్స్ డెవలప్ అవుతాయి, దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ అనేది మామూలు అందరూ చేయాలి. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా చేయాలి, స్టెంట్ వేసుకున్న వాళ్ళు కూడా చేయాలి, బైపాస్ అయిన వాళ్ళు కూడా చేయాలి. ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ. దానికి ఏదో మనం హెవీగా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 20 minutes to half an hour పర్ డే ఎక్సర్సైజ్ చేస్తే చాలు. కొంచెం చెమటలు వచ్చేంత వరకు ఎక్సర్సైజ్ చేస్తే అది గుండెకి మంచి వ్యాయామం కింద అవుతుంది. ఇది జనరల్గా ఏంటంటే సైక్లింగ్ కానీ, వాకింగ్ కానీ, లేకపోతే జాగింగ్, ఒకవేళ వీలుంటే స్విమ్మింగ్, ఇట్లాంటి ఎక్సర్సైజెస్ గుండెకి మంచి ఎక్సర్సైజ్ అనమాట. స్మోకింగ్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు 100% పూర్తిగా మానేయాలి. ముఖ్యంగా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు మళ్ళీ స్మోకింగ్ జోలికి పోకూడదు. స్టెంట్స్ అయినా బైపాస్ అయిన వాళ్ళు కూడా స్మోకింగ్ అనేది మానేయాలి ఉంటుంది. అట్లాగే ఆల్కహాల్ కూడా మోతాదులో తీసుకోవడం వరకు WHO రికమెండేషన్ ఉంది. ఎవరికైతే ఆల్కహాల్ అలవాటు లేదో వాళ్ళు అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధమైనటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తూ మందులు కూడా వాడుకొని జాగ్రత్తగా ఉంటే ఒకవేళ హార్ట్ అటాక్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. అట్లాగే ఫ్యూచర్ ఈవెంట్స్ కూడా మనం ప్రివెంట్. కీలు మార్పిడి అంటే ఒకప్పుడు మేజర్ సర్జరీ, చర్మంపై పెద్దగా కోతలు పెట్టి సర్జరీలు చేయాల్సి వచ్చేది. అయితే మినిమల్ ఇన్వెసివ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక పెద్దగా కోతలు పెట్టాల్సిన అవసరం తప్పింది. చిన్న చిన్న రంధ్రాల సాయంతోనే ఇవాళ సులువుగా సర్జరీలు చేయగలుగుతున్నారు. ఇందుకు లాప్రోస్కోపిక్, ఆర్థోస్కోపీ పద్ధతులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. తక్కువ కోతలతో కీళ్లను బాగు చేస్తున్న మినిమల్ యాక్సెస్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. జాయింట్ రీప్లేస్మెంట్ అన్నది ఎప్పుడు అవసరమవుతుంది? అరుగుదల స్టార్ట్ అయిన తర్వాత స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 ఉంటుంది. సో ఫైనల్ స్టేజ్ ఆఫ్ జాయింట్ అరుగుదలలో అది మనం ఎక్స్రేలో చూసి తెలుసుకున్నప్పుడు
మనకు నడక చేత కానప్పుడు అప్పుడు మనం ఆపరేషన్ గురించి ఆలోచించాలి. సో మనం ఓన్లీ ఎక్స్రే చూసి సర్జరీ చేయకూడదు. చాలామంది పేషెంట్స్ మనకు వస్తారు, స్టేజ్ 4 జాయింట్ రీప్లేస్మెంట్, రోజు మనం అర్ధగంట నడుస్తున్నాము, అంత నొప్పి లేదు, రొటీన్ యాక్టివిటీ చేసుకోగలుగుతున్నామంటే ఐ స్టిల్ అడ్వైజ్ దీస్ పీపుల్ స్టేజ్ 4 జాయింట్ అరుగుదల ఉన్నా కానీ సర్జరీ చేయకూడదని. బికాస్ వాళ్ళకు ఓన్లీ పెయిన్ ఎక్కువై నడక చేత కానప్పుడే మనం సర్జరీ గురించి ఆలోచించాలి. సో మనకు క్వాలిటీ ఆఫ్ లైఫ్, మనకు జనరల్ లైఫ్ క్వాలిటీలో డిసేబిలిటీ ఉంటే, అంటే మనం నడక చేత కానప్పుడు ఇంట్లో పనులు, బయటికి పోయేది, బయట చేసేది, రోజు మనం బాధపడుతుంటే అప్పుడు మనం సర్జరీ గురించి ఆలోచించాలి. ఎర్లీ స్టేజ్లో చేసేది నష్టము, చాలా డిలే చేసినా కానీ నష్టము. సో మనం ఎప్పుడు చేత కాలేదో ఏజ్ పట్టి చూసుకొని 50-60 దాటిన తర్వాత 70 దాటిన తర్వాత మనం ఏజ్తో క్రైటీరియా కాదు, కొంతమందికి చిన్న వయసు వాళ్ళకి చేస్తాము, కొంతమందికి ఓల్డ్ వయసు వాళ్ళకి కానీ చేస్తాము. సో ఫంక్షనల్ కెపాసిటీ అండ్ సివియరిటీ ఆఫ్ ఆర్థరైటిస్ ఎక్స్రేలో చూసి మనం డిసైడ్ చేయాలి. సంప్రదాయ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు ఎలా ఉంటున్నాయి? జాయింట్ రీప్లేస్మెంట్స్ ట్రెడిషనల్గా మనం చేసేటివి ఆర్ బేసికలీ యూజింగ్ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఇది లాస్ట్ 35-40 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఇండియాలో మనకు లాస్ట్ 20-25 ఇయర్స్లో కేసెస్ చాలా రొటీన్గా చేసేది అన్ని మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్తో. సో అది మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ చేసినా కానీ రిజల్ట్స్ బాగుంటాయి, సక్సెస్ బాగుంటుంది, లాంగ్ టర్మ్ రిజల్ట్స్ బాగుంటాయి. బట్ దెర్ ఆర్ సమ్ కేసెస్ హూ డూ నాట్ అడ్జస్ట్ వెల్ విత్ దిస్ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్. వాళ్ళలో కొంచెం ఫెయిలియర్ రేట్స్ ఎక్కువ కనపడుతుంటాయి. దట్ ఈస్ ఓన్లీ 5-10%. ఈ ఫెయిలియర్ కేసెస్ ఎందుకు వస్తున్నాయని ఎవాల్యుయేట్ చేస్తే దాన్ని మనం ఇప్పుడు రీసెంట్గా చేసేది రోబోటిక్ సర్జరీతో కొంచెం అడ్వాంటేజెస్ ఉండి కొంచెం బెటర్ రిజల్ట్స్ తాగెళ్తున్నాము. సో సర్జరీ చేసేది నార్మల్ చేసుకోవచ్చు, రోబోటిక్ ఆల్సో చేసుకోవచ్చు. రోబోటిక్కి ఒక 5-10% అడ్వాంటేజెస్ ఉంటాయి, ఫంక్షనింగ్ బెటర్ ఉంటుంది, మొబిలిటీ కొంచెం ఫ్లెక్సిబిలిటీ కొంచెం ఎక్కువ రావచ్చు, అండ్ ఓవరాల్ పెయిన్, బ్లడ్ లాస్ కంపేర్ టు ట్రెడిషనల్ సర్జరీ కొంచెం తక్కువ ఉండొచ్చు. సో నార్మల్ చేసినా తప్పు లేదు, రోబోటిక్ చేసినా is okay, but that depends on the doctor and also the patient's paying capacity. నేను లాస్ట్ 20-25 ఇయర్స్ వచ్చి రోబోటిక్ నార్మల్ సర్జరీస్ చేస్తున్నాము. చేసిన వాళ్ళు 99%, 99.5% అందరూ బాగున్నారు. దీన్ని మనం రిజల్ట్స్ బెటర్ కావాలా, రికవరీ బెటర్ కావాలంటే రోబోటిక్ ట్రై చేయవచ్చు. బట్ బోత్ ఆర్ గుడ్ టెక్నిక్స్. తక్కువ కోతతో దెబ్బతిన్న కీళ్లను బాగు చేయొచ్చా? సో మినిమల్ యాక్సెస్ సర్జరీ ఆర్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అనేది, మినిమల్ యాక్సెస్ మనం ఎక్కువ మాట్లాడేది లాప్రోస్కోపీ, ఆర్థ్రోస్కోపీ, అంటే చిన్న హోల్స్తో పెట్టి కెమెరాల్లో చూసేది. మనకు జాయింట్ రీప్లేస్మెంట్ వాడే వర్డ్ అంటే దాన్ని మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటాము. సో ఈవెన్ 20 ఇయర్స్ బ్యాక్ మినిమల్ ఇన్వేజివ్ అంటే బయట చేసే స్కిన్ కోత మనం కట్ చేసి లోపల పోయి ఆపరేషన్ చేసేది చిన్నగా ఉండాలని. నౌ దట్ మినిమల్ ఇన్వేజివ్ మెథడ్స్ పోయేసి ఇన్సిషన్ కొంచెం పెద్దగా ఉన్నా కానీ లోపల మనం కండరాలని డ్యామేజ్ చేయకూడదని ప్రిన్సిపల్స్ వచ్చినాయి. అంటే ఇన్సిషన్ బయట ఉన్న కొంచెం 1 సెంటీమీటర్ పెద్దగా ఉన్నా లోపల కండరాలు ఎక్కువ డ్యామేజ్ కాకూడదు. సో దాన్ని మనం మినిమల్ ఇన్వేజివ్గా టిష్యూ డ్యామేజ్ చేయకుండా చేయగలిగితే రిజల్ట్స్ బెటర్ ఉంటాయి. నా స్టాండర్డ్ సర్జరీలో నీ రీప్లేస్మెంట్లో మనం చేసినప్పుడు టిష్యూ రిలీజెస్ కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు. బట్ రోబోటిక్ వాడినప్పుడు మనకు టిష్యూ సిచ్యువేషన్, మనకు ఆపరేషన్ ముందే మన టిష్యూస్ ఎట్లున్నాయి, ఏది టైట్ ఉంది, ఏది లూజ్ ఉంది మనకు తెలుస్తుంది. సో దాని మూలంగా మనము మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ విత్ లెస్ టిష్యూ డ్యామేజ్ రోబోటిక్లో ఖచ్చితంగా చేసుకోవచ్చు. రిలీజెస్ తక్కువ ఉంటాయి, దాంతో ఆబ్వియస్లీ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ రికవరీ ఆల్సో స్లైట్లీ ఫాస్టర్ ఉంటుంది. ఆర్థోస్కోపీ పద్ధతిలో జాయింట్ రీప్లేస్మెంట్ సాధ్యపడుతుందా? ఆర్థ్రోస్కోపీ సర్జరీ చేసేది మనం ఓన్లీ ఫర్ వేరే కండిషన్స్ అండి. ఆర్థ్రోస్కోపీ అంటే చిన్న 1 సెంటీమీటర్ హోల్ చేసి ఆర్ ఈవెన్ 0.56 మిల్లీమీటర్స్ హోల్ చేసి 2 పెట్టి మోకాల్లో చిన్న కెమెరాస్ పెట్టి దాన్ని మనం కరెక్ట్ చేస్తాం. ఆర్థ్రోస్కోపీ షోల్డర్కి ఉంటుంది, నీకు ఉంటుంది, అది అదర్ జాయింట్స్కి ఉంటుంది, కానీ 90% ఆర్థ్రోస్కోపీస్ ఆ షోల్డర్ అండ్ నీ. ఇది మనం లోపల ఉండే లిగమెంట్ డ్యామేజ్ అయినా కానీ రీకన్స్ట్రక్షన్ చేయాలన్నా, లిగమెంట్ రిపేర్ చేయాలన్నా, లోపల మెనిస్కస్ ఏమైనా డ్యామేజ్ అయినా దానిల కోసం వాడాలా. డెఫినెట్లీ నీ రీప్లేస్మెంట్ కోసం అయితే ఆర్థ్రోస్కోపీ రోల్ ఏమీ లేదు. అండ్ ఆర్థ్రోస్కోపీ ఈజ్ ఓన్లీ ఫర్ యంగ్స్టర్స్ విత్ స్పోర్ట్స్ ఇంజరీస్ ఆర్ అదర్ నీ ఇంజరీస్ వైల్ ఫాలింగ్ డౌన్. రీప్లేస్మెంట్ ప్రొసీజర్స్ ఆర్ ఆల్వేస్ మనకు ఎక్కడ వరల్డ్లో అయినా ఓపెన్ ప్రొసీజర్స్ ఓన్లీ. విత్ లెస్ టిష్యూ డ్యామేజ్ రోబోటిక్ వాడితే రికవరీ ఆల్సో బెటర్ ఉంటుంది. తక్కువ కోతతో సర్జరీ చేయటం వల్ల ప్రయోజనాలేంటి? సో మనం రోబోటిక్ సర్జరీ చేసినా, ఏ సర్జరీ చేసినా మనం లోపల కండరాలని డ్యామేజ్ చేయకోకుండా పేషెంట్ రికవరీ తొందరగా తాగెళ్తే వాళ్ళకి పెయిన్ తక్కువ ఉంటుంది అండ్ ఆల్సో రికవరీ ఫాస్టర్ ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఆల్సో బెటర్ ఉంటాయి. సో ఎనీ సర్జరీ దట్ వీ డూ లోపల డ్యామేజ్ చేయకుండా చూసుకోగలిగితే విత్ మినిమల్ ఇన్వేజివ్
నాట్ ఓన్లీ స్కిన్. ఈవెన్ 20 years బ్యాక్ అందరూ స్కిన్ ఇన్సిషన్ తక్కువ ఉండాలనుకునేది, కానీ లోపల డ్యామేజ్ గురించి ఎక్కువ మాట్లాడేది కాదు. నౌ డేస్ వీఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ స్కిన్ ఇన్సిషన్ రీజనబుల్గా ఉన్నా, కొంచెం తక్కువ ఉన్నా పర్వాలే, బట్ లోపల కండరాల డ్యామేజ్ తక్కువ కాకూడదు. సర్జరీ చేసేటప్పుడు అవి మసిల్ పెయిన్స్ డ్యామేజ్ కాకోకుండా టిష్యూ స్పేరింగ్, మసిల్ స్పేరింగ్ అప్రోచెస్ చేసేది విల్ గివ్ బెటర్ రిజల్ట్స్. తక్కువ కోతతో సర్జరీ చేయటం వల్ల సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? ఇప్పుడు ఫాలో చేసే ప్రిన్సిపల్ ఏమంటే చాలా చిన్న కోత అవసరం లేదు. ఏది మనకు ఎంత రీజనబుల్గా అవసరం ఉందో అంత ఓపెన్ చేసి కండరాల డ్యామేజ్ కాకోకుండా గెటింగ్ అ గుడ్ రిజల్ట్. సో అల్టిమేట్లీ మనం సర్జరీ చేసిన తర్వాత 1 centimeter ఎక్కువ కోత పెట్టినా కానీ, ఇన్సిషన్ ఎక్కువ చేసినా కానీ, అది మనకి 20 సంవత్సరాలు సరిగ్గా రాగలితే ఇట్ ఈస్ వెల్ డన్. సో సరిగ్గా సర్జరీ చేయాలంటే ఆప్షన్స్ ఆఫ్ కొంచెం ఇన్సిషన్ ఉండాలి. సో చాలా చిన్న ఇన్సిషన్స్ డిసడ్వాంటేజెస్ ఆర్ కొన్నిసార్లు టిష్యూ డ్యామేజ్ ఎక్కువ కావచ్చు బికాస్ ఆఫ్ స్మాలర్ ఇన్సిషన్. సో ఆ ప్రిన్సిపల్స్ ఇప్పుడు పాటించము. అండ్ కొన్ని స్టడీస్లో కానీ ఇంప్లాంట్ వేసే దాంట్లో, సిమెంటింగ్ చేసే దాంట్లో ఫాల్ట్స్ వచ్చినాయి. సో వీ డోంట్ యూజ్ దట్ టోటల్ మినిమల్ ఇన్వేజివ్ ఈ ప్రెసెంట్ లాస్ట్ 5 to 10 yearsలో వాడట్లేదు కంప్లీట్గా. సర్జరీల శకానికి వేగంగా కాలం చెల్లిపోతోంది. కీలు మార్పిడి సర్జరీల్లో ఇవాళ మినిమల్ ఇన్వెజివ్ టెక్నాలజీకే పెద్దపీట వేస్తున్నారు. లాప్రోస్కోపీ, ఆర్థోస్కోపీ విధానాలతో సాధ్యమైనంత తక్కువ కోతలతో నేడు కీళ్లను బాగు చేస్తున్నారు. ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు చిన్న చిట్కా మీకోసం. నెలసరి క్రమం తప్పి వస్తున్నప్పుడు మెంతికూరను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మెంతికూరలో ఎక్కువ మోతాదులో కాల్షియం, మెగ్నీషియం, కొంత మోతాదులో విటమిన్ డి లభిస్తాయి. ఇవి ఎముకల్ని కూడా చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి.